హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి ఎండుమిర్చి వేసి కందిపప్పు, మెంతి కూర అయితే వండుతున్నానండి. చాలా టేస్టీగా ఉంటది. ఎప్పుడైనా పచ్చిమిరపకాయలు లేనప్పుడు, అలానే అప్పుడప్పుడు ఎండుమిరపకాయలతో కూడా మనం పప్పు అనేది చేసుకుంటే చాలా బావుంటుంది. కందిపప్పు ఒక గ్లాస్ తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసుకొని 4 గ్లాసులు నీళ్లు పోసుకున్నానండి. తర్వాత వచ్చేసి మనకి ఎంతైతే కారం కావాలో అన్ని మిరపకాయలైతే వేసుకున్నాను. తర్వాత వచ్చేసి టమాటాలు, తర్వాత మెంతి కూరని శుభ్రంగా కడిగేసుకొని ఇది కూడా వేసేసుకున్నాను. అలానే కొద్దిగా చింతపండు శుభ్రంగా కడిగేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. తర్వాత కొద్దిగా పసుపు, అలానే కొద్దిగా మళ్ళీ కారం కూడా వేస్తున్నాను కలర్ కోసం అనమాట. తర్వాత వచ్చేసి కొంచెం ఆయిల్ వేసుకోండి. బాగా ఉడుకుతుందనమాట పప్పు. ఇప్పుడు అంతా ఒకసారి కలిపేసి అలానే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. కొత్తిమీర అలానే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చు. పచ్చి కరివేపాకు పప్పుకి మంచి టేస్ట్ వస్తుందనమాట. ఇప్పుడు విజిల్ పెట్టేసి ఒక 5 నుంచి 6 విజిల్ వరకు వేయించుకుంటే మనకి పప్పు మంచిగా ఉడికిపోతుంది అనమాట మెత్తగా. ఇదిగోండి ఇప్పుడు దీన్ని ఉప్పు వేసుకొని మెత్తగా మెదిపేసుకుందాము. నేను ఎప్పుడన్నా ఇంట్లో పచ్చిమిరపకాయలు లేనప్పుడు చేస్తూ ఉంటాను, లేదంటే ఒక్కొక్కసారి ఎండుమిరపకాయల పప్పు తినాలనిపించినప్పుడు ఇలా చేస్తూ ఉంటారనమాట. ఈ వాటర్ని కూడా వేరే గిన్నెలోకి తీసేసుకొని మనం పప్పు మెత్తగా రుబ్బేసుకోవచ్చు అనమాట. లేదు మేము కొంచెం వాటర్ ఉన్నాయి కదా ఇలాగ రుబ్బేసుకుంటామంటే ఇలా కూడా రుబ్బేసుకోవచ్చు మెత్తగా. ఇదిగోండి ఇక్కడైతే మెత్తగా రుబ్బేసుకున్నాం కదా. ఇప్పుడు మనం పోపు పెట్టే ముందు ఏమైనా వడియాలు గట్ట వేయించుకుంటాం కదా, అవి ముందు వేయించేసుకొని తర్వాత తాలింపు పెట్టుకుందాము. ఇక్కడ మనం మెంతి కూర వేసాం కదండి, ఇదే ప్లేస్లో గోంగూర వేసుకోవచ్చు, పాలకూర వేసుకోవచ్చు. పాలకూర వేసినప్పుడు కొంచెం టమాటాలు అనేది వేయకుండా ఉండడమే మంచిదన్నమాట. ఇప్పుడు ఆయిల్ మరిగిన తర్వాత నేనైతే కొన్ని మజ్జిగ మిరపకాయలు అంటాం కదా, ఊర మిరపకాయలు అయితే వేయించుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత గుమ్మడొడియాలు కూడా వేయించుకుంటున్నాను. గుమ్మడొడియాలకి ఏంటంటే ఆయిల్, వేడి ఆయిల్ దాని మీద అలా వేసినట్లయితే వడియం అనేది బాగా విచ్చుకుంటుంది అనమాట మన గుమ్మడొడియం. ఇదిగోండి ఇవి కూడా వేయించేసుకున్న తర్వాత ఇంకొన్ని వడియాలు కూడా వేయించేసుకొని పక్కన పెట్టేసుకుందాము. మనం పప్పు అన్నం తినేటప్పుడు ఇలాంటివి లేకపోతే అసలు మనకి ఫుడ్ అనేది తిన్నట్టు అనిపిస్తుంది అనమాట. పప్పులో ఎప్పుడైనా వడియాలు, అప్పడాలు చాలా బాగుంటాయి. ఇప్పుడైతే తాలింపు వేసేస్తున్నానండి. ఎల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అలానే ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ పెట్టేసుకొని మనం పప్పు ఉంది కదా కొంచెం కారం కూడా వేసుకోండి, బాగుంటుంది టేస్ట్, కలర్ కూడా బాగుంటుంది. ఇప్పుడు పప్పుని ఇందులో వేసేసుకొని వేసిన వెంటనే ఇంకా స్టవ్ ఆపకుండా కొంచెం మరగనివ్వండి. కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు మనం సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఈసారి ఎప్పుడన్నా ఎండుమిరపకాయల పప్పు ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.